హాయ్ అండి, నేను మీ నవ్యాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బ్లాక్ వచ్చేసి మేమైతే జమాల్ చెట్లు పెట్టినామన్నాం కదా. మా అత్తయ్య వాళ్ళు నా పెళ్లి కంటే ముందే పెట్టిరు. 2 టైమ్స్ అయితే కొట్టేయడం జరిగింది. ఫస్ట్ టైం 50,000 వచ్చినాయి, సెకండ్ టైం 2 lakhs వచ్చినాయి. అది 7 yearsకి ఒకసారి. మళ్ళీ అయ్యే మొక్కలు పెడుతున్నాము. ఇగో జమాల్ మొక్కలు అయితే కరువు పనిలో ఐసిటి గ్రీన్ క్రాస్ సంస్థ వాళ్ళు ఇచ్చిర్రు మాకైతే. 2 రూపాయలకు మొక్క. ఇగో మొక్కలు అయితే పెడుతున్నాము. అది డిస్టెన్స్ ఎంత ఏంటని చూసుకొని వర్కర్స్ అయితే వచ్చిర్రు. హాయ్ చెప్పు అన్నయ్య. చెప్పు ఇంక ఈ మొక్కల వల్ల ఏంటో లాభం, ఏంటో బెనిఫిట్స్ అన్ని కూడా చెప్పు. ఐటీసీ గ్రీన్ క్రాస్ ద్వారా మొక్కలు వృక్షాధారిత వ్యవసాయం ద్వారా రైతులందరికీ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు ఉండాలన్న ఉద్దేశంతో 2014 నుంచి సూర్యాపేట జిల్లాలో 3 బేస్డ్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా జమాయిల్ మొక్కల వల్ల ఎంత లాభం ఉందనేది, పెట్టుబడి ఉండదు ఎక్కువ లాభం ఉంటుంది అనేది ముఖ్యంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు 3 ఎకరాలు మక్తా కొత్తగూడెం ఆత్మకూరు ఎస్ మండల్ గడ్డ రత్తయ్య గారిది చేన్లో అగ్రో ఫారెస్ట్రీ మోడల్ మొక్కలు వేయడం జరుగుతుంది. తాడుతో కొలత ప్రకారమే అన్నయ్య, కొలత ప్రకారమే మొక్కకు మధ్య స్పేసింగ్ 1 మీటర్, తర్వాత సాలుగు మధ్య 1.5 మీటర్స్, తర్వాత 2 జంటసాల నుంచి మిగతా 2 జంటసాలకు 8.5 మీటర్ల కొలతలతోటి నాటడం జరుగుద్ది. దీంట్లో 8.5 మీటర్లలో ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు రైతులు. తద్వారా మనం ఏ సంవత్సరం ట్రెడిషనల్ క్రాప్స్ ద్వారా మనం మళ్ళీ ఏ ఇయర్ కా ఇయర్ రైతు పంట నుంచి ఆదాయం పొందవచ్చు. తర్వాత 3 ఏళ్లకు 3.5 సంవత్సరాలకి మనం జమాయిల్ మొక్కల నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. అందరూ గమనించి వేసుకోవాలి రైతులందరికీ. మేము ఫస్ట్ మా విలేజ్లో అయితే మేమే కదా అన్నయ్య, ఫస్ట్ టైం ఏం పెట్టుబడి రాలేదు కానీ సెకండ్ టైం లాభం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇవే పెడుతున్నాము. ఇక కౌలుకి ఇస్తే కౌలు కూడా ఏం కడతలేరు. పత్తి చేను మధ్యలో ఎట్లా ఇస్తారని మీరు అనుకోవచ్చు. మేము వాళ్ళకి ఇయ్యనన్నాం యాక్చువల్గా పత్తి చేనుకు.